హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు గార్లిక్తో మ్యాగీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. సింపుల్ అండ్ ఈజీ వేలో చేసుకోవచ్చు. ప్రొసీజర్లోకి వెళ్ళిపోతే ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టుకొని సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత మ్యాగీ మనకి ఎంత కావాలంటే అంత వేసేసుకొని ఒక 50% ఉడికిన తర్వాత అది తీసేసి చల్లటి నీళ్ళల్లో వేసుకొని ఆ స్టార్చ్ అంతా పోయే వరకు కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. అదే స్టవ్ మీద కళాయి పెట్టేసుకొని మనకు కావాల్సినంత బటర్ వేసుకోవాలి. అలాగే ఎక్కువ వెల్లుల్లిపాయలు కట్ చేసి వేసుకోండి. అలాగే పచ్చిమిరపకాయలు మీ కారానికి సరిపడా వేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత సోయా సాస్, వెనిగర్ అలాగే టమాటా సాస్ కూడా వేసుకోండి. ఈ ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. తర్వాత మనకు మ్యాగీ మసాలా ఇస్తాడు కదా, అది కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత మ్యాగీ అంతా కూడా వేసుకొని మొత్తం ఆ మసాలా అంతా మ్యాగీకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఈ కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోవాలండి, ఎక్కువ ముక్కలు అవ్వకుండా చూసుకోండి. తర్వాత కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని బాగా ఉప్పు దానికి పట్టేలా కలపండి. తర్వాత నేను చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను, ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. తర్వాత నిమ్మకాయ రసం కూడా పిండుకున్న తర్వాత మొత్తం బాగా నిమ్మకాయ రసం అదంతా కూడా మ్యాగీకి పట్టేలాగా వేసుకోండి. తర్వాత దించుకునే ముందు మనం కొత్తిమీర అలాగే ఇంకొక మ్యాగీ మసాలా ప్యాకెట్ ఉంది కదా, అది కూడా వేయండి. అలాగే కొద్దిగా చిన్న బటర్ ముక్క వేసుకొని మొత్తం కలిపేసుకుంటే చాలా టేస్ట్గా ఉండే మ్యాగీ గార్లిక్ రెడీ అయిపోయిందండి. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. థ్యాంక్ యూ.